చెప్పిండ్రు? ఈ మాట ఎవరు చెప్పిండ్రు? ఇలా మీరు కాదా చెప్పింది? నాలుకనా తాటిమట్టనా అది? కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు నయవంచనకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలకు నిర్బంధాలకు అణిచివేతకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఏ పర్సెప్షన్లో చూసినా కరప్షనే ఉంది, వేరేదేం లేదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే. మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా మీరు? అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. నేను అది కూడా వినిపిస్తా మీకు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా క్వశ్చన్ లోనే లోపం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మేము కాన్స్టిట్యూట్ చేశాం. దానికి కావాల్సిన నిధులు కేటాయించాం. దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే, ఏ ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం. గంటా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ముగ్గురు 3 రకాల మాటలు మాట్లాడిండ్రు. ఎవడు దొంగ ఇండ్లా? నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాళ్ళు అంటుండ్రు. చిల్లరగాళ్ళు ఎవడిండ్లా? ఇంకో విషయం చూపిస్తా. మీరు ముగ్గురు 3 రకాలు మాట్లాడిండ్రు కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిండ్రు. ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసుకుంటున్నాము, నిధులు సమకూర్చుకుంటున్నాము, సమయం పడుతుందని చెప్పిండు. ఇంకో ఆయన ఏం చెప్పిండు? మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం, ఇస్తామని చెప్పిండు. మీరేం చెప్పిండ్రు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే, ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది బుక్. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపటి ఇస్తా అని చెప్పిండ్రు. ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రు వీళ్ళు. ఇలా 7 నెలలు 8 నెలలు అయింది, ఒక్క నోటిఫికేషన్ రాలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండల్లా? 30,000 ఉద్యోగాలకు ఇచ్చేసినామని చెప్పిండు. 30,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా చెప్తా నేను. 30,000 ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా, గత ప్రభుత్వం ఇచ్చిందా? ఒకవేళ తప్పని తెలిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు, నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు? ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం, ఎగ్జామ్ మేము పెట్టినాం, ఆర్డర్ కాపీలు మేము ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటే డబ్బా ప్రభుత్వం ఇది, అబద్ధాల ప్రభుత్వం ఇది. ఇది మేనిఫెస్టో బుక్. ఈ బుక్లో ఏం చెప్పిండ్రు? పేజ్ నంబర్ 41, ఎవరైనా చదువుకోవచ్చు. ఇది ఏం రాసింది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాలు మిషన్ ద్వారా చేపట్టబడతాయి. ఒకటి. దాంతోపాటు ఏం చేసిందంటే, దరఖాస్తులు చేసుకునేటువంటి దరఖాస్తుదారులు ₹1 ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు. దయచేసి ఇది ఎవరన్నా పేజ్ నెంబర్ 41 కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకోవచ్చు. ₹1 కట్టద్దు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు.
ఇంకోటి ఏం చెప్పిండ్రు, గ్రూప్ 1 నియామకాలు ఏ డేట్లో ఇస్తానన్నారంటే 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖు రోజు గ్రూప్ 1 పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు. 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖు రోజు గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తాం. గ్రూప్ 2 పోస్టులు వచ్చేసి ఫేజ్ 1ల 1వ తారీఖు 4వ నెలల గ్రూప్ 2 నియామకాలు జరిగిపోతాయని చెప్పిండ్రు. గ్రూప్ 3 నియామకాలు ఫేజ్ 1లో 1వ తారీఖు 6వ నెలల 2024 తారీఖుల గ్రూప్ 3 నియామకాలు జరిగిపోతాయని చెప్పిండ్రు. గ్రూప్ 4 నియామకాలు ఫేజ్ 1 1వ తారీఖు 6వ నెల 2024 గ్రూప్ 4 నియామకాలు జరుగుతాయని చెప్పిండ్రు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను చెప్పిన మీరు పెట్టిన ఈ మేనిఫెస్టోలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుంటే నేను ముక్కు నాలుగు రాస్తా. ఈ అంటున్నటువంటి సన్యాసులు దద్దమ్మలు ముక్కు నాలుగు రాస్తారా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పక్షాన. ఇలా మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కదా, మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు? 2 లక్షల ఉద్యోగాలకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారం ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిండ్రో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? ఎక్కడ ఇచ్చిండ్రు? చూపించే దమ్ము ఉందా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి? ఇంకోటి, ఇది 1వ తారీఖు 5వ నెలల ఏమిచ్చిండ్రు? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీరు, రహదారుల భవనాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. 1వ తారీఖు 5వ నెల 2024లో అగ్రికల్చర్ అధికారులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఫేజ్ 1లో 1వ తారీఖు 6వ నెల 2024లో అసిస్టెంట్ మోటార్సు, వెహికల్ ఇన్స్పెక్టర్సు, అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ వీళ్ళకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా మొత్తం 41, 42 2 పేజీలలో 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఒక్కదానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది నేను మీరు ఇచ్చినటువంటి అభయహస్తం, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో బుక్ పట్టుకొని చెప్తున్నా. అంటే మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు. ఇంకోటి ఏం చెప్పిండ్రు? ₹1 ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పిండ్రు. ఆ ఫీజు వివరాలు ఇప్పుడు చెప్తా.